5 నిమిషాలు పడుకుంటానే. వద్దు, మొద్దు నిద్రను దులిపేయకుండా. అసలే రేపటి నుండి కట్టమైన పరీక్షలు. ఓ బాబాయ్, ఓ బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా? తిన్నాక సేకడుకొని వచ్చి ఓ గుక్కడు టీ నిలిపోయి. కొండ మొక్క నిద్ర వస్తుంది. అలాగేనమ్మా. చదుకో. వచ్చేస్తున్నారా ఏంటి? చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావునా అండి. క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసినట్టు ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే? తెలియాలి, కానీ మనం చేసినట్టు తెలియకూడదు. అదే ఎలా? 2 days నుండి భూమి కొండమలు కాలేజ్కి చదువుకోవడానికి రాత్రులు వస్తున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఎంట్రీ అయినప్పటి నుంచి బొమ్మ రాదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం వస్తున్నట్టు రికార్డ్ అయి ఉంటుంది కదా. మాస్కులు వేసుకున్నాం కదా, అనుమానించినా ఆ భూమి మనుషుల్ని పెట్టి చేయించింది అనుకుంటారు. గుడ్ ఐడియా. వాట్ నెక్స్ట్? క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ చేయాలి. సరిగ్గా 12ంటికి ఈ పేపర్స్ అన్ని భూమి దగ్గర చల్లా చెదురుగా పడేయాలి. అప్పుడొచ్చి పోలీసులు అది చూసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసులకు ఫోన్ మనమే చేయాలా? ఆ పని ఇంకొకరు చేస్తారు. ఎవరు? ఒకరు. దట్స్ ఆల్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.